దేవరా ప్రమోషన్ల స్పీడ్ పెంచేస్తున్నారు. ఈ నెలాఖరికి రిలీజ్ అవుతున్న దేవరా నుంచి థర్డ్ సాంగ్ రాబోతోంది. ఇప్పటికే దేవరా నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ ట్రోల్ అవుతూనే సోషల్ మీడియాలో రికార్డులు సెట్ చేస్తున్నాయి. దాంతో ఈ బుధవారం రిలీజ్ అవుతున్న పాట మీద ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి. మరి అనిరుద్ ఈసారి తెలుగు ఆడియన్స్ ని సాటిస్ఫై చేస్తాడా? ఎన్టీఆర్ కొరటాల కాంబినేషన్ లో ఈ నెల 27న థియేటర్లలోకి వస్తున్న దేవర మూవీ ప్రమోషన్లు స్పీడప్ అవుతున్నాయి. ఇప్పటికే 1/1 సాంగ్ రిలీజ్ తో సినిమాని వైరల్ చేస్తున్నారు. లేటెస్ట్ గా దేవర థర్డ్ సింగిల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చేసింది. ఈ బుధవారం దేవర నుంచి 3వ పాట రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన దేవర రెండో పాట చుట్టమల్లే 10 కోట్ల వ్యూస్ ని క్రాస్ చేసి సరికొత్త రికార్డులు సెట్ చేస్తోంది. దేవర థర్డ్ సాంగ్ అనౌన్స్మెంట్ పోస్టర్ చూస్తుంటే సాలిడ్ డాన్స్ నెంబర్ లా కనిపిస్తోంది. దీనిలో కూడా ఎన్టీఆర్ జాన్వీ కెమిస్ట్రీ నెక్స్ట్ లెవెల్ అని తెలుస్తోంది. దేవర సాంగ్స్ మీద ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ అవుతోంది. ఫస్ట్ సాంగ్ 100 మిలియన్ వ్యూస్ తో పాటు స్పాటిఫై మ్యూజిక్ యాప్ లో ఒక్క రోజులోనే 1 మిలియన్ స్ట్రీమింగ్స్ తో సరికొత్త రికార్డు సెట్ చేసిన తెలుగు పాటగా ట్రెండ్ క్రియేట్ చేసింది. అందుకే రాబోతోన్న మూడో పాట మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ ఫుల్ గా క్రియేట్ అవుతున్నాయి. దేవర నుంచి రిలీజ్ అయ్యే పాట మీద ఫ్యాన్సే కాదు ప్రొడ్యూసర్ నాగవంశీ కూడా ఎక్సైట్ అవుతున్నారు. రాబోతున్న పాట చికెన్ ఫ్రై అని, ఫుల్ బిర్యానీ తినాలంటే థియేటర్లోకి వెళ్లాల్సిందే అంటూ ఇప్పటి నుంచే ప్రమోట్ చేస్తున్నారు. అయితే దేవర థర్డ్ సింగిల్ మీద ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అన్ని డౌట్స్ కూడా ఉన్నాయి ఆడియన్స్ లో. అనిరుద్ మ్యూజిక్ ఇస్తున్న ఈ సినిమాకి సంబంధించి 2 పాటలు కంప్లీట్ గా ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేయలేకపోయాయి. అందుకే బుధవారం రాబోతున్న పాటైనా ఒరిజినల్ గా ఉంటుందా లేదా, ఫ్యాన్స్ ని ఆకట్టుకుంటుందా లేదా అన్న చర్చ జరుగుతోంది టాలీవుడ్ లో.